doesn't fall from art. She's waiting for love to be realized. I'll send her my heart covered as a gift and hope that you'll take it into her side. La 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 la. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వర్షం పడుతుందండి. నేనైతే మీకు మంచి వెదర్తో మీకు వెల్కమ్ చెప్తున్నాను. చూడండి, వెదర్ చాలా బాగుంది. అయితే ఈరోజు నా వీడియో గార్డెనింగ్ అన్నమాట. నేను లాస్ట్ టైం నా గార్డెనింగ్ వీడియోలో చెప్పాను కదా, నేను ఏదైనా సరే నెక్స్ట్ చేసినప్పుడు గార్డెనింగ్లో నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి. సో ఈరోజు అదే అన్నమాట. నేను కొరియాండర్, టొమాటో అండ్ చిల్లీ ఈ 3 పాటింగ్ చేస్తున్నాను. అయితే అది ఏ విధంగా చేస్తాను, దానికి ఏం అవసరమో ఇలాంటివన్నీ నేను మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇది పాటింగ్ సాయిల్ మిక్స్ అన్నమాట. ఎర్త్ మ్యాజిక్ అని చెప్పేసి 5 kg బ్యాగ్ అది నేను అమెజాన్లో తీసుకున్నాను. అది నెక్స్ట్ అది కోకోపీట్ అన్నమాట. 1 kg బ్రిక్లా వస్తుంది. అది దాన్ని మనము వాటర్లో సోక్ చేసి పెట్టాలి. ఒక 1-2 అవర్స్ పెట్టేస్తే అది మనకు మళ్ళీ మంచిగా దాన్ని తీసేసి మిక్స్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అయితే నేను ఒక 3 రెక్టాంగులర్ బాస్కెట్స్ తీసుకున్నాను. వాటిలో నేను ఇప్పుడు సాయిల్ ప్లస్ కోకోపీట్ 2 కలిపేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. మొదట సాయిల్ వేసేసి దానిపై మళ్ళీ కోకోపీట్ ఆ విధంగా లేయర్స్గా వేసి పెట్టేసేయాలి. ఆ సాయిల్ అనేది కొంచెం న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. అందుకని కొంచెం స్ప్రౌటింగ్ అనేది తొందరగా వస్తుంది. ఈవెన్ కోకోపీట్ కూడా చాలా మంచిది అది. అయితే మనం ఇలాంటివి చేసినప్పుడు పిల్లల్ని మాత్రము ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఇప్పట్లో వాళ్ళైతే ఇంట్లోనే ఉంటున్నారు, పాపం బయటికి వెళ్ళడం కూడా లేదు. కాబట్టి వాళ్ళకి ఇలాంటి వాటిల్లో మనము ఇన్వాల్వ్ చేస్తుంటే కొంచెం చేంజ్ ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ విధంగా ఉంటే. లేకపోతే వాళ్ళకి బోరింగ్గా ఉంటుంది ఎంతసేపు ఆ ల్యాప్టాప్లు, ఫోన్లు, టీవీ ముందు వండుకుంటూ. అయితే ఇక్కడ నేను మీకు చూపించేవి చిల్లీ సీడ్స్ అన్నమాట. వాటిని అందులో ఒక లేయర్గా వేసేసి దానిపై మళ్ళీ సాయిల్ వేసేసి పెట్టేసేయాలి. అయితే కొంచెం వాటర్ స్ప్రే చేసుకుంటూ చేయాలన్నమాట మనము. అక్కడ మీకు కనిపిస్తున్నాయి అవి చూడండి, మనీ ప్లాంట్. నేను ఇంతకుముందు నా గార్డెనింగ్ వీడియోలో నేను మీకు చూపించాను అవి ఏ విధంగా పెట్టాను అనేది. గ్రోత్ చాలా బాగుంది చూడండి. ఆ విధంగా వాటర్ స్ప్రే చేసుకుంటూ మనము ఫిల్ చేయాలన్నమాట బాస్కెట్. ఇదేమో కొరియాండర్ అన్నమాట. కొరియాండర్ నైట్ టైము మనము క్రష్ చేసి కొంచెము దాన్ని వాటర్లో సోక్ చేసి పెట్టేసేయాలి, తర్వాత యూస్ చేయాలన్నమాట. ఆ విధంగా చేస్తే మనకు స్ప్రౌటింగ్ అనేది తొందరగా వస్తుంది. మనకు ఉన్న ప్లేస్లోనే మనము యూటిలైజ్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి. అసలు గ్రీనరీ అంటేనే చాలా బాగుంటుంది కదా. ఇవి టమాటోస్ అన్నమాట. వీటిని మనము ఒక అంటే బాగా పండిన టమాటో తీసుకొని దానికి
స్లైసెస్లా కట్ చేసి మనము ఈ విధంగా పెట్టేసేయాలన్నమాట. పెట్టి దానిపై లేయర్గా సాయిల్ వేసేయాలి. మనకు ఉన్న చిన్న ప్లేస్ అయినా సరే ఈ విధంగా మనం చేయటం వల్ల మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో అందుకోసమనే ఒక చిన్న ప్రయత్నం అన్నమాట ఇది. మనం కూడా మనకేదో ఆర్గానిక్గా మనము ఏదో చేస్తే అదొక హ్యాపీనెస్ అన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు నమస్తే.